అది ఫేక్. ఓకే. అయితే మనం జనరల్ గా చూసుకుంటే మాధురి గారు, ఇప్పుడు ఇష్యూ అనేది సద్గుమనేది అయిందంటారా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటా? నా ఇష్యూ అయితే సద్దుమణిగిందండి. నేనే నా ప్రాపర్టీ నేను డబ్బులు పెట్టుకొని కోసం అయితే నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఈ వైసీపీ కార్యాలయం ఇక్కడ ఉండాలని నేను నిర్ణయించుకొని నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన ఆస్తి ఇంకో ఎవరి చేతిలోకి వెళ్లకుండా నాకైతే వచ్చింది. అంటే మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అయ్యారు అనుకోవచ్చు. నా టార్గెట్ నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నాకు అలాంటి టార్గెట్, నా టార్గెట్ చెప్తూనే ఉన్నా. నా టార్గెట్ ఇంకా ఉంది. శ్రీనివాస్ గారు మినిస్టర్ అవ్వాలి అనేది నా టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఎలా మినిస్టర్ అవుతారు? ఇప్పుడు ఆయనకి ఇల్లు లేదు, ప్రజలు ఉన్నారు, ప్రజల సపోర్ట్ ఉంది, ప్రజలు ఉంటే సరిపోదు, ప్రజలే కావాలి కదా, డబ్బు ఎందుకండి? ఏంటి పోర్టు గొడవ ఏంటి? పోర్టులో సంపాదించిన డబ్బంతా మాధురి దగ్గరే ఉందనేసి వాడిని ఆరోపిస్తున్నారు. జోక్ ఫన్నీగా ఉంది. పోర్టులో మీరు ఏమైనా కాంటాక్ట్ చేశారా? నేను పోర్ట్ లో సబ్ కాంట్రాక్ట్స్ ఎవరో నేను చిన్న వర్క్ చేసుకుని ఉంటాను, కానీ పోర్ట్ కాంట్రాక్ట్స్ చాలా మంది చేశారు. శ్రీని గారి పార్టీ వచ్చిన తర్వాత పోర్ట్ బిల్స్ కూడా ఆపేశారు. అతని బిల్స్ కూడా ఆగిపోయి అతని క్వారీ ఆపేశారు. అతన్ని ఒక కూటమి ప్రభుత్వం వచ్చాక తను ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతీశారు. అయినా అన్ని తట్టుకుని నిలబడే వ్యక్తి. ముందు నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆస్తుల కోసం అయితే ఎక్కడ మాట్లాడిన పరిస్థితి. ఏదైతే ఇల్లు ఉందో, ఇల్లు ఒకటి నాకు చాలు, మిగతా ప్రాపర్టీస్ అన్ని కూడా నా కూతురు పేరు మీద నా భార్యకి ఆల్రెడీ వెంకటేశ్వర కాలనీలో ఇల్లు ఉంది, ఆమెకి ఇచ్చేసారు. అతని పేరు మీద ఉన్న ఆస్తులు రెండు. ఒకటి వెంకటేశ్వర కాలనీలో ఇల్లు ఇచ్చేసారు, ఇంకోటి పర్లాకిమిడిలో ఆస్తి ఇచ్చేసారు. ఇది మేము ఇచ్చిన ఆస్తి మాకు ఇచ్చేసారు. ఇంకా అతనికంటూ ఆస్తులు ఏమున్నాయి? ఏమీ లేవు. ఎమ్మెల్యే అవ్వాలంటే డబ్బులు ఆస్తులు అవసరం లేదండి. అలా ఇప్పుడున్న రాజకీయాల్లో మిగతా వాళ్ళకి ఆస్తులు డబ్బులు కావాలేమో, కానీ శ్రీనివాస్ గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఉంది. మీరు కాన్ఫిడెన్షియల్ గా దువ్వాడ శ్రీనివాస్ తో నేను ఉంటాను అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? మాట్లాడుతున్నారు. డివైడ్ చేయలేదు రాము గారు. నేను దువ్వాడ శ్రీనివాస్ గారితోనే ఉంటాను, దువ్వాడ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చేయడమే నా టార్గెట్. మీ టార్గెట్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మీ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యారని, నా టార్గెట్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. శ్రీనివాస్ గారిని మళ్ళీ మినిస్టర్ గా చూడాలనేది నా టార్గెట్. నా టార్గెటే కాదు, చాలా మంది ప్రజలు. ఏ పార్టీలో ఆయన మినిస్టర్ గా చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఉంటండి? అతని ప్రాణం పోయినా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలే ప్రసక్తే ఉండదు. అతను దైవ సమానంగా పూజించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం దువ్వాడ శ్రీనివాస్ తన ప్రాణ త్యాగానికైనా వెనకాడరు. అలాంటి వ్యక్తి ఏ పార్టీ అనే క్వశ్చన్ మీరు అసలు అడగకూడదు. అంటే అలాంటప్పుడు ఇక్కడ టెక్కల్ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు అనేది జరిగింది ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో. పేరాట తిలక్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మీడియాలో మీరు కూడా తిలక్ పై విడిచిపోయినప్పుడు మీరు వేసిన శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ పడినప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీ ఓడిపోయారు చెప్పండి? ఆయన ఒక 5,000 ఒక 3,000 2,000 అది కూడా అప్పట్లో పోస్టల్ బ్యాలెట్ అవి లెక్కింపుకున్నా దానికి పాపం చాలా ఎగ్నెస్ చేశారు ఆ టైంలో. లేకపోతే శ్రీనివాస్ గారు ఎంపీగా గెలిచే వ్యక్తి. మొన్న ఎన్ని ఓట్లకు పడిపోయింది ఎంపీ టికెట్ చెప్పండి మీరు? మొన్న లాక్స్ లో వెళ్ళింది. ఎన్ని లాక్స్ వెళ్ళింది అంటే ఏ వ్యక్తి కెపాసిటీ ఏంటో తెలుసుకోండి మీరే. ప్రజలు శ్రీనివాస్ గారిని ఆదరించారా, తిలక్ ని ఆదరించారా? ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు? రాజకీయం అనేది డబ్బుతోనో ఆస్తులతోనో ముడిపడేది కాదు. రాజకీయం అనేది ప్రజలతో ముడిపడేది. అంటే మీ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు. అధిష్టానాన్ని మేము ఎప్పుడు ధిక్కరించట్లేదు. అధిష్టానం పెట్టిన టికెట్ క్యాండిడేట్ మేము అధిష్టానాన్ని ఎప్పుడు ధిక్కరించట్లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే శ్రీనివాస్ గారిని కాదని ఎప్పుడో తిలక్ టికెట్ ఇచ్చేది, కానీ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు, శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ వచ్చారు. ఈ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం రావడం వల్ల శ్రీని గారిని కొద్ది రోజులకు సైడ్ పెట్టారు అంతే. దానికి ఎవరు ఎగ్నెస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారిని ప్రజల్లో ఆదరణ ఉందని నేను చెప్తున్నాను మీకు. మొన్న ఎలక్షన్స్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోయారండి? 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఇష్యూ ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుంచి నలుగుతున్న విషయం. నేను ఎలక్షన్ దగ్గర చేసిన విషయం కూడా కార్యకర్తలు ప్రజలు కూడా మీరే కారణము, మీ 72,000 ఓట్లు ఎందుకు వస్తాయి? నేను చేసినప్పుడు మరి ఓటమి కారణం అనుకుంటే ధర్మాన్ ప్రసాద్ గారు ఈ వేవ్ ఎలా ఉంది? ఈసారి వేవ్ ఎలా ఉంది? ప్రజలందరూ కూడా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం అనే వేవ్ లో ఉన్నారు. ఇలాంటి వేవ్ లో శ్రీనివాస్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది శ్రీనివాస్ గారికి. దగ్గర 72,000 ఓట్లు వచ్చాయి. అంటే 72,000 మంది కూడా నాకు సపోర్ట్ చేసినట్టే కదా. నేను ఎలక్షన్ చేశానని మీరు అన్నట్టు అందరికీ తెలుసు కదా. నా వల్ల ఓడిపోవడం ఏంటండి? నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో, పార్టీ కోసం ఎంత చేశానో ప్రజలకు తెలుసు, శ్రీనివాస్ గారికి తెలుసు, అధిష్టానం కూడా తెలుసు. వచ్చింది మన ఇన్ఛార్జ్ కేఎల్ వెంకటరావు గారు ఇక్కడే ఉండేవాళ్ళు కదా. వెంకటరెడ్డి గారికి అడగండి, నేనేం చేస్తానో తెలుస్తుంది. ఎన్నికల్లో ఏమైనా డబ్బులు కట్టించారా శ్రీని గారికి?
శ్రీని హెల్ప్ చేస్తానని చెప్తున్నాను కదా, కార్యక్రమాలన్నీ చేస్తానని చెప్తున్నాను కదా. ఉమెన్స్ డే కార్యక్రమం ఒక 1000 మంది మహిళలతో చేశాము. ఆశా వర్కర్లని వాళ్ళని వీళ్ళని మహిళల్ని చాలా ఇన్స్పైర్ చేసుకొని చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఫైనాన్షియల్ గా నేను ఖర్చు పెట్టడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడి వాణి ప్రధాన ఆరోపణ ఏంటంటే, నాకు కోర్టు నుంచి ఇంట్లోనికి వెళ్ళమని ఏదైతే నోటీస్ వచ్చిందో వచ్చిన తర్వాత కొంచెం తొందరపాటుగా ఆయనకి రిజిస్ట్రేషన్ చేశాడు ఆవిడకని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ముందు నుంచి మీరు అనుకున్నారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియ ఇవన్నీ? అలా ఏమి లేదండి. మేము ఆస్తి ఇచ్చాము, ఆస్తి ఇంకా ఎవరి చేతులు పాలైపోతుందో, ఎవరు లాగేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కార్యాలయం కూడా లేకుండా చేసేస్తారో అన్న ఆలోచన నాకు కలిగి నేను అడగడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయండి. కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది, శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండమని జరిగింది. శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర కాలనీలో మంచి ఇల్లు ఉంది కదా, అక్కడ ఉంటారు, అక్కడ ఆమె అతనితో ఉండడమే. ఈ నా ఇంట్లో ఇప్పుడు ఉండడానికి ఆమెకి ఏమైనా రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏంటి దివ్వల మాదిరి అంటే మేము ఏమనుకోవాలి? దివ్వల మాదిరి అంటే ఏమనుకోవాలి? ఒక స్త్రీ శక్తి అనుకోండి అంతే. మరి నేను ఇక్కడ 100 మంది రౌడీలు తెచ్చి మీరే ఇప్పుడు చూసారు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను, ఒంటరిగానే పోరాడాను. కుటుంబాన్ని పిల్లలకి దూరంగా ఉంటున్నారు, మరి ఎలా? నేను దూరంగా ఉండట్లేదండి. నా పిల్లలకి ఎవరు దూరం పెట్టారని ఎవరు చెప్పారు? మీరు నా పిల్లలతో మాట్లాడండి. నా పిల్లలకి నేను వీక్లీ, ఇప్పుడే కాదు 7-8 ఇయర్స్ నుంచి పిల్లలకి నేను ఎప్పుడు శ్రీకాకుళంలోనే ఉన్నారు పిల్లలు. నేను వీక్లీ ట్వైస్ నిన్న కూడా వెళ్ళొచ్చాను. ట్వైస్ పిల్లలతోనే ఉంటాను. పిల్లలు బాగోగులని నేనే చూస్తాను. పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు స్పోర్ట్స్ లో కూడా కోసం మీకు మొన్న చెప్పాను, పిల్లలకు మొన్న చెన్నై తీసుకెళ్లాను టోర్నమెంట్ కి. తన నేషనల్ భర్తతో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఎలా మరి? మీరు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కూడా ఆదర్శమే. ప్రజలు ఎవరో కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మీరు కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమంటారా ప్రజల్ని? ఎందుకు మేము ఇప్పుడు ఏం తప్పు పని చేశామని? ఆయన భార్యను విడిచిపెట్టారు, వచ్చింది కాబట్టి భార్యను విడిచిపెట్టారు. అంతవరకు లైఫ్ వరకు వచ్చాక ఇదే ముగింపు. ప్రాణం కంటే ఏది విలువైన ప్రాణం ఉంటేనే. మిమ్మల్ని ఇప్పుడు చంపడానికి మీ భార్య వస్తే మీరు వదిలేస్తారా? మీరు భార్యతో కాపురం చేస్తారా? పక్కనే ఉండి పక్కలో భార్యలా పడుకుంటారా? ఏ టైంకి ఎలా చంపుతుందో మీరు గ్రహించగలరా ఇంట్లో ఉంటే? అలాంటప్పుడు దానికి ముగింపు డైవోర్సే కదా. ఆ క్రమంలో మీరు కూడా మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. నేను అది అన్యాయం చేయలేదు, వాణి అన్యాయం చేసింది నాకు. వాణి అన్యాయం చేసింది, మీరు కూడా అదే తప్పు చేశారు కదా. వాణి భర్త దువ్వాడ శ్రీనివాసుని ఎలా విడిచిపెట్టిందో మీరు కూడా మీ భర్త బోస్ ని విడిచిపెట్టారు. అంటే వాణి చేసిన తప్పు మీరు కూడా చేశారు కదా. చేయలేదు, నేను చేయాల్సి వచ్చింది ఆమె వలన. ఏదైనా సరే తప్పు నేను చేయలేదని చెప్తున్నాను. తప్పుగా ఆమె క్రియేట్ చేసినప్పుడు నేను అభిమానించే వ్యక్తిగా మనిషి దగ్గర నేను ఉండాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు చాలా మంది. అర్థం చేసుకున్నారు, చాలా మంది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. లేకపోతే నాకు సపోర్ట్ చేయలేదు. మీకు సపోర్ట్ చేశారు ఎలా అనుకుంటున్నారు? ఓటింగ్ ఏమైనా పెట్టారా? ఓటింగ్ పెట్టండి, మీరు ఇప్పుడు పెట్టండి. మీరు ఏమైనా పెట్టారా? మేము పెట్టి సోషల్ మీడియాలో చాలా మంది ఓటింగ్స్ పెట్టారు. చాలా మంది మిమ్మల్ని కూడా తిట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇదే పనిగా పట్టుకుంటారు. మా పార్టీ వాళ్ళు పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తారండి, పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తున్నారండి. ఇప్పుడు మేము అగ్నెస్ట్ గా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ట్రాల్స్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఎవరో ఖచ్చితంగా ఏమైనా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఉంది. ఎక్కడైతే మనకు కనిపించట్లేదు కదా. ఎందుకు కనిపించట్లేదు? చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఏది? ఇప్పుడు కూటమి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తే వాణి ఎప్పుడో ఇంట్లోకి రావాలి. అలా ఎలా వచ్చేస్తారండి? నేను గురించి మాట్లాడట్లేదు. శ్రీని గారిని చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలంటున్నాను. శ్రీని గారిని చంపడానికి వచ్చి పెద్ద పెద్ద కట్టలు తీసుకొచ్చి, రౌడీ షీటర్లు తీసుకొచ్చి ఇల్లుని కూల్ చేసి శ్రీని గారిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. అప్పుడు ఇవ్వలేదు. ఆ విషయంలో నేను అదే అనుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం ఎగ్నెస్ట్ గా ఉందని అనుకుంటున్నాను. అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు?